అందరూ ప్రక్కవారితో చెప్పండి, మీరు నా ప్రక్కన కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పండి. చెప్పాలి 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 చెప్పాలి. హల్లెలూయా 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 రదరమారబరదర. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. దేవుని పిల్లారా, సమయం చాలా అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ ఇక్కడ మొబిలైజ్ చేసింది ఎవరంటే దేవుడే. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మీటింగులకి, అంటే లోకంలో ఉన్న మీటింగులకే కానీ, ఆత్మ సంబంధమైన మీటింగులకే కానీ వాహనాలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు రాలేని దినాల్లో మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలానికి నడిపించి ఇప్పటి వరకు, ఇది ఉజ్జీవ సభలో మరి భోజనం సభలో నాకు అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైందల్లా ఒకటే, ఏంటంటే ఉపవాసపు సభలాగా అర్థమైంది. ఆమేన్ హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుండి ఒక మాటను మనము చదువుకుందాం. అమ్మా చదువుతున్నారు, మీరు కూడా బైబిల్ తెరవండి. అందరూ కూడా క్షమించండి, బైబిల్ తెరవండి. నాకన్నా ఘనులైన దైవజనులు ఉన్నారు, పాటలు పాడగలిగిన వారు ఉన్నారు, బలమైనటువంటి సువార్త ప్రకటించేవారు ఉన్నారు, గొప్ప ఫౌండర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అయినను అచ్చల్పుడని అయితే 90లో వచ్చినప్పుడు దేవుడు నన్ను బలపరిచి జిఆర్ పురుషోత్తమ నాయన గారు, అలాగే కేబీ దేవసహాయం గారు ఆ సభలో వాక్యం చెప్పాలి, కానీ ఆ రోజు నన్ను సాక్ష్యానికి పిలిచారు. అనంతరం ఎవరూ లేని కారణంగా దేవుని వాక్యాన్ని చెప్పడానికై నన్ను నిలవబెట్టారు గొప్ప దైవజనులు మరి ఇశ్రాయేల్ నాయన గారు. అనంతరము వారు నన్ను నమ్మారు, అనేక సార్లు నన్ను పిలిచారు. ఈ చెరువులోనే ఒక్కసారి 28 మందికి బాప్తీసం ఇచ్చాను. ఆమేన్. అట్లా చాలాసార్లు బాప్తీసాలు ఇచ్చాను. ఒక ఆమె గర్భిణీ స్త్రీగా ఉన్న ఆమె కూడా వేరే ఊరు నుండి వచ్చి బాప్తీసం అయితే పొందారు. దేవుని పిల్లారా, దేవుడు కృప ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటున్నందుకు మనం దేవుని స్తుతించాలి. మనం చేస్తున్నాను. చదువు తల్లి, చదవండి నాన్న బిడ్డ. మైక్లో చదివితే ఇంకోళ్ళు చదువుకొని ఉంటారు. తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమునందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ త్రోకేనీతు దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలములో అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని పిల్లలారా, ఇక్కడ ఎవరి యొద్దకు ఏమి వచ్చింది, ఎక్కడ ఉన్నప్పుడు వచ్చింది, ఏ కాలములో వచ్చింది అనేది మనం ఒక్కసారి కొంచెం ఆలోచన చేద్దాం. ఎవరి కాలమమ్మా చెప్పాలి, ఎవరి కాలము చెప్పాలి అమ్మా. ఇక్కడ కొంతమంది రాజులు, అధిపతులు, చతుర్థాధిపతులు, ప్రధానులు, దేవుని పిల్లారా, ఇటువంటి మనుషులున్న కాలములో, అది మాత్రమే కాదు కానీ మరి ఇక్కడ కొంతమంది యాజకులు, ప్రధాన యాజకులు ఉన్న కాలములో ఎక్కడికి వచ్చింది దేవుని వాక్యము, ఎవరి దగ్గరకు వచ్చింది అని మనం చూసినట్టయితే అరణ్యములో ఉన్నటువంటి, అరణ్యములో ఉన్నటువంటి యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. యోహాను దగ్గరికి దేవుని వాక్యము వచ్చెను. అరణ్యములో ఉన్నటువంటి, చూడండి, లూకా సువార్తలో నుండి కూడా ఒక మాటను మనము చూద్దాము. 1వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి, కొండ సీమలో ఉన్నటువంటి దేవుని పిల్లారా ఒక ఊరుకు వెళ్ళి, ఇక్కడ ఒక ఇద్దరు మనుషుల కలయిక కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? అధిపతుల దగ్గరికి రాలా, ధనవంతుల దగ్గరికి రాలా, నాయకుల దగ్గరికి రాలా,
ఉన్నతమంటే సామాజిక వర్గము దగ్గరికి రాలా, ఏదో దేశానికి ప్రాముఖ్యమైనటువంటి స్థలము దగ్గరకు రాలా. ఎక్కడికి వచ్చింది? అరణ్యములో ఉన్నటువంటి జకరియా కుమారుడైనటువంటి యోహాను దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం జకరియా దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన ఎలా నడుచుకున్నాడో అన్నది మనకు అర్థమవుతుంది. ఆయన ప్రార్థన, దేవుని పిల్లారా, ఆయన యాజకత్వము, ఆయన ఆజ్ఞలను అనుసరించడము, నీతి న్యాయములను అనుసరించి నిరపరాధులుగా బ్రతికిన కుటుంబాన్ని గురించి మనము మాట్లాడటం లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయేదంటే దేవుని వాక్యము ఎక్కడికి వచ్చిందంటే అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరకు వచ్చింది. యాజకుల దగ్గరకు రాలా, రెవరెండ్ల దగ్గరికి రాలా, రైట్ రెవరెండ్ దగ్గరికి రాలా, బిషప్పుల దగ్గరికి రాలా, అపోస్తుల దగ్గరికి రాలా. సామాన్యంగా ఉన్నటువంటి అరణ్యములో ఉన్నటువంటి జకరియా కుమారుడైన యోహాను ఎక్కడున్నాడు? ఈయన చెప్పాలి, ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉండి ఒకని కేక, ఒకని శబ్దం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మైకులో ఈ పియర్ సిస్టమ్ అంతా ఎందుకు ఎన్ని పెట్టినానండి? ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు. హల్లెలూయా. చెవులుంటే, నేను రక్షించబడినది ఒక మలయాళం పాస్టర్ గారైన కేటీ సామెలయ్య గారి వర్తమానం ద్వారా. అసలు ఏం అర్థమయ్యేది కాదు నాకు. ఇప్పుడు బ్రదర్ పాడారుగా మలయాళం బ్రదర్, అర్థం కాని రోజుల్లో దేవుడు ఆత్మ ఎట్టా పనిచేసిందో నాకు అర్థం కాల. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన పాటలు మాత్రమే వినడానికి వెళ్ళాడు. పాటలు పాడుతూ ఉంటే చక్కగా విన్నాడు. పాటలు అయిపోయిన తర్వాత 2 చెవులలో ఏళ్ళు పెట్టుకున్నాడంట. 2 చెవుల్లో ఎందుకు ఏళ్ళు పెట్టుకున్నాడంటే వాక్యం వినకూడదు. వాక్యం వింటే ఏం జరుగుద్ది, వాక్యం ఇప్పుడు ఏమైంది, వాక్యం ఏమి చేసింది అనేది మనం చూడబోతున్నాం. ఈ సభల కొరకు ఇంత డబ్బు ఖర్చు పెట్టిందైనా, ఇంత ప్రార్థనలు చేసిందైనా, ఇంత ప్రయాసపడిందైనా, ఇంత కష్టపడిందైనా, ఆమేన్, ఏమి జరగాలి, ఈ సభల యొక్క ఫలము ఏమి కావాలి? మోరసీల్ గారు వచ్చి ప్రార్థనలు పెట్టినప్పుడు వాకర్లు అంటే దాన్ని ఏమంటారు, వాకర్స్ అని, వాకర్లు, వీల్ చైర్లు, వాకర్లు, కర్రలు గుట్ల పడి అంట, స్టాండ్లు గుట్ల పడిపోయినాయి అంట. ఏం జరిగింది? ఎవరు చేశారు ఈ పని? దేవుడికి మహిమ కలుగును గాక. ఏం జరగాలి? ఏం జరగాలి? దేవుడికి మహిమ కలుగును గాక. నాకండి అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అది సంపూర్ణతో నాకు తెలియదు. కానీ మోరసీల్ గారు వచ్చినప్పుడు పిఎం సామ్యూయల్ నాయుడు గారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఆ కాలంలో జరిగినది ఏంటి, ఈ కాలంలో జరగాల్సిందేంటి, తర్వాత కాలంలో జరగవలసిందేంటి, ప్రభు యొక్క ఉద్దేశమే, ప్రభు సంకల్పమే జరుగును గాక. కేపీ దేవసహాయము నాయన గారి మిస్సెస్, అక్క రాయే 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 అక్క, పెంతుకోస్తాళ్ళంటే భలే ఎగురుతున్నారు రాయే రాయే అని. ఆమె ఒక బ్యాప్టిస్టు సంఘ కాపరి కుమార్తె అనుకోండి, బ్యాప్టిస్టో లోదునో తెలియదు. హాస్టల్లో ఉండేవాళ్ళంట. 13 సంవత్సరాలంట. నల్లగా ఉండేవారంట. కాటికి పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, సూర్యుల కింద, తాటాకు పందిల కింద కూర్చుని వాక్యం వింటా ఉండి, వీళ్ళంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో గంతులు వేస్తూ ఆనందిస్తూ ఉంటే వాళ్ళని చూసేంట అయ్యో దెయ్యాలు గుర్తు అని నవ్వుతూ ఉండగానే పరిశుద్ధాత్మ అగ్నంట వాళ్ళ మీద పడిందంట. వెంటనే రూపం మారిపోయిందండి. రూపం మారిపోయింది. పశ్చాత్తాపం కలిగింది. కాటుకంతా కూడా కన్నీళ్లలో నుండి వచ్చి కారిపోయింది. పువ్వులు చెదిరిపోయినాయి. దేవుని పిల్లలు ఆత్మతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాధారామారబారదారామాష. బొట్టు పెట్టుకుని వచ్చి
సమర్పణతో బొట్టు తీసేసి, కాటుకలు తీసేసి, పువ్వులు తీసేసి, నగలు పెట్టుకొని వచ్చి సభలలో వాక్యం విని వెండి బంగారాలు కూడా అక్కడ వదిలిపెట్టి ఆమె బాప్తిసం పొందడానికి ఆయన ఇంటికి వెళ్ళి వాక్యం విన్న తర్వాత బాప్తిసం పొందడానికి ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారంట గట్టి మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు. చేతిలో ముళ్ళుగారు ఉందంట. చాలా పొలం వెళ్ళాలని అనుకున్నాడు. నానా నేను బాప్తిసం పొందుతానంటే, ఏంటి బాప్తిసం? నీకు చిన్నప్పుడే ఇచ్చేసాను బాప్తిసం, అయిపోయింది, నేను సంఘ పెద్దని, నువ్వు బాప్తిసం పొందే పనే లేదని అని కొట్టి ఇంట్లో పడేశాను. తలుపేస్తే వెనక నుండి తలుపు తీసుకుని గోడ దూకి వచ్చి తల ఏమో బద్దలైపోయింది, రక్తం కారిపోతుంది. నీళ్ళలో దిగి వెంటనే బాప్తిసం పొందితే ఆ చెరువు నీళ్ళంతా రక్తమయమైపోయినాయి అంట. దేవుడికి మహిమ కలుగును గాక. మన సంఘాలలో ఇటువంటి ఆత్మ పనిచేయును గాక. మన సభలలో ఇటువంటి ఆత్మ పనిచేయును గాక. మన రాష్ట్రంలో ఇటువంటి ఆత్మ పనిచేయును గాక. ఇప్పుడు సమాజం నుండి వచ్చే అభ్యంతరాలైనా ఆమె ఒక్కదానికి వచ్చే అభ్యంతరమైనా అభ్యంతరమే. అభ్యంతరములు రాక తప్పవు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే ఆ మహిమలో పొందబోయేటువంటి ఆ మహిమలో పొందుకో ఉండేటువంటి ఆ పరలోకములో ఇవెంత మాత్రము ఎన్నదగినవి కావు. ఆ రోజుల్లో భక్తులు కూడా అంతేనండి. పరంజ్యోతి నాయన గారు వాక్యం చెప్పి వెళతా ఉంటే అప్పుడున్నటువంటి ప్రజలంట తెల్ల బట్టల మీదంట కళ్ళాపిట్ట జిమ్మితే బట్టలు మొత్తం పాడైపోయాయి. ఇన్ని కోసి ముక్కలు చేసి గోదావరిలో వేస్తానని చెప్పారంట కమ్యూనిస్టులు. అయినా కానీ వారు దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాత్రము మానలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జడ్చర్లో స్వార్థను ప్రకటించి గొప్ప దైవజనుడు నేను అయ్యగారు మరీ కుమార్ గారు కూడా వెళ్ళొచ్చాము సమాధి కార్యక్రమానికి. దేవుని పిల్లలారా, ఆ దైవజనుడు ఆ జడ్చర్లో బాప్తిసం ఇస్తూ ఉండగా ఒక ఎంఆర్ఓ గారి భార్య బాప్తిసం పొందుతూ ఉంటే ఆయన గట్ల నుండి చెరువు గట్ల మీద నుండి జీవేసుకుని వస్తూ దుమ్ము రేపుకుంటా వస్తూ ఉన్నాడంట. బాప్తిసం పొందొద్దని చెప్పాడండి. ఏమైనా నేను పొందుతాను అందండి. వస్తూ ఉంటే అయ్యగారు లోపల ఉన్నారంట బాప్తిసం ఇవ్వడానికి. ఇంకా నా పని అయిపోయింది, ఈ చెరువులో నన్ను ముంచేస్తాడు ఈ ఎంఆర్ఓ గారు అని ఆమెకు బాప్తిసం ఇచ్చి ఆ జీవుని చూసి లోపలే ప్రార్థన చేసుకుంటూ కంగారు పడిపోతుంటే జీవు ఆపి ఆగండి అన్నాడంట. చంపేస్తాడేమో అనుకుని తిన్నగా అలా నుంచునేటప్పటికి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి నాకు కూడా బాప్తిసం ఇవ్వండి అన్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకొరకో తెలుసా? కేవలము రోగుల కొరకు కాదు, దయ్యాలు పోవటానికి కాదు, అద్భుతాల కొరకు కాదు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా ఇవ్వటానికి కాదు, మన పెళ్ళిళ్ళు చేయటానికి కాదు, మనకు ఉద్యోగాలు ఇప్పించడానికి కాదు, మనలను నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి. నమ్మినట్టయితే అందరూ చప్పట్లు కొట్టండి. నమ్మినట్టయితే దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేస్తావు బాబు? పాడతావా బాప్తిసం ముందు? ఎందుకు అడిగానంటే మన ప్రదీప కుర్రోడు మీ స్టూడెంట్ అదేనండి, బెంగళూరులో చదువుకునే బాబు పేరేంటి? పృథ్వీ మొన్న వచ్చాడు, నాతో చెప్పాడు డాడీ బాప్తిసం పొందలేదు అన్నాడు. అసలు నేను తెల్లవారుజామున నా ప్రసంగం మొత్తం ఆపేసి ఆయన బాప్తిసం కోసమే ఇచ్చా. నువ్వు బాప్తిసం పొందకోకుండా మళ్ళీ వెళ్ళావా అని చెప్పాను. తర్వాత నాకు తెలిసిన వార్త బాప్తిసం పొందాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ అరణ్యములో ఒకని కేక, ఒకని శబ్దం. ఆ శబ్దం ఏమిటి అని మనం చూసినట్లయితే చూద్దాము. చూడండి, 3వ అధ్యాయములో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, జకరియా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్యం వచ్చెను. అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం.
ఓ కొరజీనా, ఓ బెత్షెయూదా, మీ మధ్య చేయబడినటువంటి సూచక క్రియలు తూరు సీదోను ప్రాంతములలో చేసినట్లయితే ఇప్పటికే ప్రజలు ఏం పొందేవాళ్ళు? మారు మనసు పొందేవారు. దేవుని ఉద్దేశం ఏమిటి? ఎందుకు అద్భుతాలు? నీ జీవితంలో ఎందుకు ఇన్ని అద్భుతాలు చేశాడు? ఎందుకు ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు? ఏం పొందాలి మనం? చెప్పాలి. ఏం పొందాలి అమ్మా? మారు మనసు. పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు కూడా ఏం పొందాలంట? బాప్తిస్మము పొందవలెను. బాప్తిస్మం ద్వారా మనం ఏమవుతున్నాం? మరణంలో నుండి, అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం చేత మరణములో నుండి జీవంలోకి వస్తున్నాం, శాపములో నుండి ఆశీర్వాదంలోకి వస్తున్నాం, పాపములో నుండి పరిశుద్ధతలోనికి వస్తున్నాం. దేవుని పిల్లారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, మనం ఎక్కడ నుండి ఎక్కడికి వస్తున్నాం. ఇంతమంది ప్రజలు వస్తారు, ఇంత సభ జరుగుద్దని అయ్యగారికి తెలుసున్నట్టయితే, అమ్మ ఇంకా బాగా సేవ చేసేవాళ్ళేమోనని నేను అనుకున్నాను, కానీ చేయాల్సిన సేవ అంతా చేశారు ఇస్రాయేల్ అయ్య గారు పాట పాడి ఒక్కసారి అక్కడ దాని పేరేంటి, రత్నమయ్య గారు వాక్యం చెప్తున్నప్పుడు పెద్ద కళ్ళే వెళ్ళి అనుకుంటా, స్టేజీ కదిలిపోయింది, ఎంత ఎత్తి ఎగిరేవాళ్ళు. అయ్యగారిని చూసిన వాళ్ళు అందరూ ఒకసారి చేయొత్తండి. అమ్మ, అయ్యగారిని చూసిన వాళ్ళు అందరూ చేయొత్తండి. ఒకసారి లేచి నిలబడేదంతా ముసలోడు ముత్తుకోళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? లేచి నిలబడండి, ఒకసారి లెగండి. లేచే భాగ్యం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిల్డింగ్కి పునాది ఉంటుంది, ఒక చెట్టుకు వేళ్ళు ఉంటాయి. ఇంత సభ జరుగుతున్నా, ఇంతమంది ప్రజలు వస్తున్నా, వారి కుటుంబంలో నుండి ఇంతమంది భక్తులు, కుమారులు, కోడళ్ళు, మనవ సంతానం వచ్చినా, వారి నుండి అనేక మంది మిషనరీలు వెళ్ళినా, వారి కన్నీరే, వారి ప్రార్థనే, వారి ప్రయాసమే, వారి సమర్పణే, వారి త్యాగమే, వారి విశ్వాసమే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కూర్చోండి తల్లి, కూర్చోండి అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడి ఉన్నట్టు ఇది జరిగెను. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారంట? ప్రజలందరూ వచ్చి ఏం చేశారంట? అతడు తన చేత బాప్తిస్మం వచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, ఆమేన్, బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి. సమూహం అంటే ఒకళ్ళు ఇద్దరా, ముగ్గురు, నలుగురా? ఎంతమంది చెప్పండి. మన సంఘాల్లో ఉద్యమం వచ్చునుగాక. ఒంగోలులో 2000 మంది ఒక దినాన బాప్తిస్మం పొందారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సంఘములో 3000 మంది చేర్చబడ్డారు, 5000 మంది చేర్చబడ్డారు. సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంఘాలు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి జంపు చేయటం ఎక్కువైపోయింది, కానీ సంఘాలు విస్తరించే పనిలో లేరు. అన్ని ప్రజలు రక్షించబడాలన్నటువంటి ఒక ఆలోచనతో మనం ఉండాలి. దేవుని స్వార్థ ప్రకటించబడాలి. హల్లెలూయా. ఒక్క యోహాను అక్కడికి ఎవరెవరు వచ్చారు? తోలు దట్టి కట్టుకొని మిడతల ఆహారం తిని తేనె దాగి అరణ్యములో. నాకు అర్థం కాదండి, వాక్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అయ్యగారు ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ పంపించాలనుకుంటున్నారు? ఆశీర్వాదకరమైన స్థలము నుండి శ్రమలు, కష్టాలు, భాష తెలవని ప్రాంతాలకు వెళ్ళాలి. పిఎన్ శామ్యూల్ నాయన్ గారు తెలుగు రాష్ట్రానికి వెళ్ళమని చెప్పినప్పుడు మద్రాసులో ఉండి ఆ రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు జేబుల్లో డబ్బు లేదు, తినడానికి ఆహారము లేదు. కట్టుబట్టలతో ఉన్న గొప్ప దైవజనుని దేవుడు దర్శించాడు. ఆయన కొరకు అనేక మందిని లేపారు. ఆయన కొరకు ఒక వ్యక్తిని లేపి ఒక టికెట్ కొనిచ్చి ఆహారం ఇచ్చి ఆయన తిన్నగా బొగ్గు రైల్లో మద్రాసు నుండి ఎక్కడికి వచ్చారు? మచిలీపట్నం వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ సంఘ చరిత్రలో ఉంది, ప్రతి మిషను అంట విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు స్థాపించారు అంట. కానీ మన ఇండియా పెంతుకోస్తు దేవుని సంఘం మాత్రం ఇండియన్ అయినటువంటి ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడింది. పెంతుకోస్తు ఉజ్జీవం వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం తీసుకొచ్చారు?
ఏం తీసుకొచ్చారు? ఏమీ తీసుకొని రాలేదు. దేవుడు ఆ దైవజనుడిని వాడుకున్నారు. ఆమేన్. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా. పిలుపు గారు పాడండి. నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని అందరూ తేజస్సులో ఆమేన్ నివసించునా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 అందరూ ఆమేన్ ఆమేన్ అందరూ ఆమేన్. యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా ఆమేన్ యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ఆమేన్. అక్కడికి ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు, ధనవంతులు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఎక్కడికి? అరణ్యములో ఉన్నటువంటి జకరియా కుమారుడైన యోహాను దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరూ మాత్రమే కాదు, యేసయ్య కూడా అక్కడికి వచ్చారు. ఏం పొందడానికి? ఏం పొందడానికి? నీకు అక్కర్లేదా? నీకు అవసరం లేదా? చెప్పండి. ఇల్లుంటే చాలా, ఉద్యోగం ఉంటే చాలా, అధికారం ఉంటే చాలా, నిత్యరాజ్యం వద్దా? నీకొద్దా బాప్తిసం? ఇది దేవుని నీతి, దేవుని సంకల్పం, దేవుని ఆజ్ఞ. చెప్పండి, చెప్పాలి. బాప్తిస్మ అనేది దేవుని నీతి. యేసయ్య అన్నాడు, నీతి యావత్తు ఇలాగు జరుగు. ఆమేన్. ఇది దేవుని సంకల్పం, లూకా స్వార్తలో ఉంది. ఇది దేవుని ఆజ్ఞ, అపొస్తలుల కార్యగ్రంథములో ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఇది దేవుని సంకల్పము. దేవుని పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది నీ ఎడల. చాలా అనుభవాలు ఉన్నాయి. బాప్తిస్తాన్ని గురించిన విషయాలు చెప్పాలి. దాదాపుగా 2000 మందికి బాప్తిసం. మన జనరల్ కన్వెన్షన్లో ఒక్కరోజు 144 మందికి బాప్తిసం ఇచ్చారు. వెండ్రపురంలో 128 మందికి బాప్తిసం ఇచ్చారు సుందరరావయ్య గారి కాలంలో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మారు మనసు విషయమైన బాప్తిసం. దేవా, వారంట హృదయంలో నొచ్చుకుని, అయితే మేము ఏం చెయ్యాలయ్యా అని అడిగారంట. ఏం చెయ్యాలి? చూడండి, అపోస్తలుల కార్యగ్రంథంలో త్వరగా నేను కొన్ని మాటలే అరణ్యమును గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అరణ్యమును గురించి చూడండి. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయములో ఒక మాటను చదివి ఇంకా 2-3 రిఫరెన్సులు మాత్రమే చూపిస్తాను. చెప్పడానికి సమయం అయితే లేదు, కానీ 2వ అధ్యాయములో నుండి వారు ఆ మాట విని హృదయములో నుచ్చుకొని 37
సహోదరులారా, ఆమేన్. మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ఆమేన్. అక్కడికి వచ్చి అక్కడ ఎవరెవరు ఉన్నారు? మారు మనసు ఎవరి గురించి ఎవరికి చెప్పబడింది? ఎవరికి? అక్కడ మనం చూసినట్టయితే ఎన్ని దేశాల ప్రజలు వచ్చారు? భాష భేదం లేకుండా మారు మనసు పొందండి, ప్రాంత భేదం లేకుండా మారు మనసు పొందండి, కుల భేదం లేకోకుండా మారు మనసు పొందండి, దేవుని ప్లారా మిషన్ భేదం లేకోకుండా మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. చిలకరింపు బాప్తిసం, చిన్నప్పుడు బాప్తిసం, పెళ్లి బాప్తిసం, ఉద్యోగం బాప్తిసం, అమెరికా వెళ్ళటానికి బాప్తిసాలు కాదు. మారు మనసు పొందాలి. సభకు వస్తేనండి పశ్చాత్తాపం, మారు మనసు, దైవ దర్శనము, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రవచనముతో తిరిగి వెళ్ళేవారు ఆ కార్యాలు జరుగును గాక. హృదయంలో చాలా బాధ భారమైతే నాకుంది దేవుని పిల్లలరా. మా సభకి ఇన్ని వేల మంది వచ్చారు, అన్ని వేల మంది వచ్చారు, లేదా ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు, అంతమంది వ్యూవర్స్ ఉన్నారు అని అన్నది ఎంత ప్రాముఖ్యమో అంతకన్నా ప్రాముఖ్యము ఈ సభల ద్వారా కొంతమంది అయినా బాప్తిసం పొందాలి. ఇక అపోస్తలుల గ్రంథంలో నుండి పిలుపుతో దేవుడు అంటున్నాడు, అరణ్య మార్గానికి వెళ్ళయ్యా అంటున్నాడు. ఇప్పుడు మన పిలుపు అన్నయ్య గారిని మా మొవలో పరిచర్య ఉంది, ఇంకా అక్కడక్కడ ఉంది, ఆయన్ని తీసుకెళ్ళి అరణ్యంలో సేవ చేయ్యా అంటే ఇది దైవ దర్శనమా అని ఆయనకి అన్నప్పటికీ కూడా ఆయన భార్య పిల్లలు ఏమంటారు చెప్పనా? నువ్వు భ్రమపడుతున్నావేమో అని అంటారు కదా. అపోస్తలుల గ్రంథం నన్నైనంతే, నేనైనంతే స్థిరపరచబడి 3 సంఘాలు కట్టుకుని టౌన్లో కేర్ ఆఫ్ అడ్రస్ కలిగినటువంటి నేను అక్కడికి వెళ్ళమంటే వెళ్ళగలుగుతానా? చూడండి, ఈ ఒక్క మాట కూడా చదవండి. అపోస్తలుల గ్రంథములో నుండి మనం చూసినట్లయితే 8వ అధ్యాయములో నుండి 26వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము 26. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసికొమ్మని. ఏముందయ్యా? స్కార్పియో ఉందా? BMW కార్లు ఏమన్నా ఇచ్చారా? పరిగే పరుగు బళ్ళు ఉన్నాయా? సైకిళ్ళు. నిన్న కూడా కన్వెన్షన్లో అయ్యగారు చెప్తున్నారు, స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ నేను కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు మీ నాన్నగారు మాట ఎత్తి ఆ సందర్భంగా సైకిళ్ళు ఇవ్వటల, సైకిళ్ళకు ప్రతిగా డబ్బు ఇస్తున్నారు. ఇప్పుడు సైకిళ్ళు ఎవరికి అవసరం అవుతాయి పాస్టర్ గారు? యాపిల్ ఫోన్లే ఉంటే డ్రమ్ము లేని దినాలు. రత్నమయ్య గారికి డ్రమ్ము ఇమ్మని పిఎం సామెల్ నాయన గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వు ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు అడగలేదు, నేను ఇవ్వను అన్నారంట. అప్పుడు అయ్యగారంట 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. అయ్యా ఆయన దైవజనుడు, ఆయన మీద నాకు కోపమే వద్దయ్యా అని ప్రార్థన చేశారు. నిన్న అందుకే రత్నమయ్య గారి పేరు మీద కూడా ఒక అవార్డు ఇచ్చారు స్టూడెంట్స్కి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పిలుపు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అసలు పిలుపు ఏ పరిచర్యలో ఉన్నాడు? సమృద్ధి అయిన భోజన పరిచర్య, 3 పూట్ల ముందు తిని అలగబెట్టే పరిచర్యలో నుండి వచ్చాడు ఇప్పుడు. ఆమేన్. కుండలు కొడిగే పరిచర్యకు జ్ఞానం ఎందుకండి? అసలు కొండలు లెక్క పెట్టే పరిచర్యకు, అన్నం పంచిపెట్టే పరిచర్యకు జ్ఞానం ఎందుకు? వాళ్ళు ఎటువంటి జ్ఞానవంతులు, జ్ఞానము కలిగి ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే మంచి మనసు, మంచి విశ్వాసము కలిగి వాళ్ళ గురించి ఎంత మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి సహోదరులారా, ఎక్కడ తల్లి? 6వ అధ్యాయం 3వ వచనం. వెరీ గుడ్ అమ్మ, మంచి సేవకుని చేసుకో. పెళ్ళయిందా? మంచి సేవకుని చేసుకోరా నా బిడ్డ, చక్కగా అందించావు. అయ్యగారు మాత్రం మంచి వాళ్ళని చూసి చేస్తారులే, అమెరికా వాళ్ళని కూడా చూసి చేసేస్తారు, వాళ్ళే వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు, మీకు ఏమీ అక్కర్లేదు. కాబట్టి సహోదరులారా, ఆత్మ ఎన్నో వచ్చిన 3 ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని. అబ్బో, దీనికి కూడా ఆత్మ ఎందుకు? అసలు ఆత్మ వల్ల లాభం ఏంటో అర్థం కాలేదుగా. ఆత్మచేత నడిపించబడాలి. యేసయ్య వచ్చింది పరిశుద్ధాత్మ చేత జన్మించారు, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు, ఆత్మ పూర్ణులై ఉన్నాడు, ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డారు. ఆ 4 ఆత్మల గురించిన విషయాలు మనం చూస్తాం. ఎక్కడ? లూకాసు వార్తలో. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు, 1. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నారు, ఆత్మ బలముతో ఉన్నారు, ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డారు.
ఆమేన్, హల్లెలూయా. కార్లు ఏం చేస్తారు? కారు షెడ్లో పెడతారా? స్కూటర్లు ఏం చేస్తారు? బెదవాడ తిరగటానికా? మనకి దేవుని పిల్లారా, వాహనాలు దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడ అరణ్యము? ఇది అరణ్యము కాదు. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఇది అద్భుతమైన స్థలము, ఇది ఆశ్చర్యకార్యాలు జరిగే స్థలము, ఇది మహిమతో నింపబడిన స్థలం. రామాంజనేయులుగా 1982 సంవత్సరము జనవరి 2వ తారీఖున ఆత్మతో నింపబడ్డాను నేను. ఏమీ లేని రోజులు, ఏమీ తెలవదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మే నన్ను నడిపిస్తుంది. దుగ్గినపల్లి తమ్ముడు పిలిపి కూడా వచ్చారు. అక్కడ ప్రార్థన జరిగితే ఉపవాస ప్రార్థన అయ్యేంతవరకు అన్నం పెట్టేవాళ్ళు కాదు. మీకు ఏమన్నా పెట్టారో లేదో నాకు తెలియదు. మంచినీళ్ళు మాత్రం ఇచ్చేవాళ్ళు. బదిరి చెట్టు అంటే రేగి చెట్టు కింద మంచం వేశారు. నాకు టిఫిన్ కూడా లేదు. అది అరణ్యం అనుకుని ఇటువంటి స్థలానికా నన్ను పరిశుద్ధరాజు గారు పంపించేదని నేను అనుకుంటే ఈ రోజున బిషప్ గారు కుమారుడిని ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కానే కాదు. అది అరణ్యమైనా మనం వెళ్ళాలి. ఏం శాఖర్ బాబు, అరణ్యమైనా ఏం చేయాలి? వెళ్ళాలి. స్పర్జనో, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ పిలుపు, నువ్వు వెళ్ళు. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అందరూ నుండి తొందరగా వదిలిపెట్టేస్తాం. అందరూ నుండి యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, దర్శనము చాలయ్యా, యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా. సెల్ ఫోన్ ఉంటే చాలు అమ్మా. దూరదర్శనం ఉన్నంత వరకు దైవ దర్శనం రాదంట. దూరదర్శనం ఉన్నంత వరకు దైవ దర్శనం రాదు. కొత్త నిబంధనలో ఇంకొక మాట మనం చూస్తే మార్కు సువార్తలో, ఇది అరణ్యం, ఇది అరణ్యం, విల్డర్నెస్, నీళ్లు లేని స్థలము. హాగరు కాలములో అక్కడ నీళ్లను ఉప్పింపజేశాడు. ఇది అరణ్యమే గాని మన్నాను కురిపించాడు దేవుడు. అద్భుతములను చేశాడు. అరణ్యం అనుకోవద్దు. ఇది మన్నా. దేవదూతలు మన్నా. ఆమేన్. ఇదేమి తెలిసింది కాదు. ఇది స్పెషల్ బిర్యానీ. ఇది అది ఎక్కడో దొరకని బిర్యానీ. దేవుడికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 8వ అధ్యాయములో మనం చూసినట్టయితే చదవండి బిడ్డలు. అందుకాయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెస్తాడో వీరిని తృప్తిపరచగలడని హల్లెలూయా ఆయన అడిగిరి. ఆమేన్, 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 ఆమేన్. రికబారా శరదరబాష. ఆయనే 40 రోజులు ఆకలితో ఉండి అరణ్యమునకు కొనిపోబడ్డాడంటండి. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి,
మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదవండి. చాలా విషయాలు ఉన్నాయి. అరణ్యాన్ని గురించి మాట్లాడంటే ద్వితోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది. ఈ మహా అరణ్యములో నుండి అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఏం చెబుతున్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. అరణ్యంలో ఏముంటుందండి? అరణ్యంలో ఏముంటుంది? ఆహారం ఉంటుందా? వచ్చిన విషయం చెప్తాను. LIC వాళ్ళు జీవన్ ఉన్మాద్ అనేటువంటి ఒక పాలసీని రిలీజ్ చేశారు. ఆ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే, చెప్తారు వాళ్ళు, నిన్ను రాజుని చేసేస్తారు. ముందు నువ్వు రాజు కుటుంబంలో పుట్టక్కల్లా, రాజశాస్త్రం తెలవక్కల్లా, ప్రజలు ఓటేయక్కల్లా నిన్ను రాజుని చేసేస్తారు. మంచి సైన్యము, కారులు, గుర్రాలు, బొర్రాలు అన్నీ ఉంటాయి. కిరీటం కూడా పెట్టేస్తారు. రాజు అయిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఒక అరణ్యంలో పడేస్తారు. ఆ అరణ్యాన్ని నువ్వు ఊరుగా మార్చాలి. ఎవరన్నా వెళ్తారండి? నాన్న బ్రదర్, ఎవరన్నా వెళ్తారా? వెళ్ళరు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి ఎంత భాగ్యం అండి. ఈ స్థలం ఎవరిదో కానీ ఎంతమంది పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రార్థనాపరులు మీ స్థలంలోనికి వచ్చారంటే నిజంగా మీరు బ్లెస్ అయిపోయిన మనుషులు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేస్తే ఆయన అంటే అక్కడికి వెళ్ళి దాన్ని బాగు చేయాలండి. ఒక ఆయన అన్నాడంట, నేను వెళ్తాను, నేను రాజు అవుతానికి ఇష్టపడుతున్నాను. నేను ఒక ఆయన వెళ్ళాను. ఒక తిక్కలోడా, అక్కడ అరణ్యంలా, అక్కడికి వెళ్ళాలి, ఇది అయిపోయిన తర్వాత నీ సోకు అక్కడ తెలుసుద్ది అన్నారంట. ఆయన అన్నాడంటే, అయినో నాకు తెలుసు అదంతాను, ఆల్రెడీ అరణ్యాన్ని నేను నివాస స్థలంగా మార్చేశాను, అక్కడ అడవినంతా కొట్టేశాను, మొక్కలు వేసేసాను, ఈ సంవత్సరం అయ్యేటప్పటికి అక్కడ పంటలు వస్తాయి అన్నాడంట. అది జీవన్ ఉన్మాగని ఒక పాలసీ పెట్టారు. అంటే నువ్వు ఇప్పుడు జాగ్రత్త చేసుకోకపోతే తర్వాత కాలంలో నీ బతుకు అరణ్యం అయిపోద్దురా అన్న ఉద్దేశంతో నీవు ఈ రోజున రక్షణ పొందకపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుస్తుందని నా బిడ్డ. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో చూసుకో. ఇప్పుడే ఈ మధ్యాహ్న కాలం ముందు 6వ తారీఖు నేను ఒక నిర్ణయం చేసుకో. పరిశుద్ధాత్మునికి నీ హృదయం ఇవ్వు. మారు మనసు పొందడానికే నువ్వు ఇష్టపడు. చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరును ఆమేన్. ఇది ఎన్నో మరణమమ్మ? రెండవ. తప్పించుకుంటావా? ఈ మధ్యాహ్న కాలం ముందు ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకుంటావా? మారు మనసు కొరకై నువ్వు అవకాశం ఇస్తావా? మారు మనసు అంటే ఏమిటో మనం చూసినట్టయితే చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, పాపమును మనం విడిచిపెట్టేసి ఇక పాపపు క్రియలు చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికై మనం తీర్మానం చేసుకొనటం. ప్రభువుకు హృదయం ఇస్తారా? యవనస్తురాలు, సోదరుడా, సహోదరి, యేసు ప్రభు నాకు కావాలంటావా? నేను మారు మనసు పొందుతాను అని తీర్మానం చేసుకుంటావా? ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశము దైవజనుడి యొక్క ప్రయాసము, కన్నీరు, అనేక దినములను బట్టి ఉపవాస ప్రార్థనలు, ఇంత ధనమును ఖర్చు పెట్టము, రాత్రులు పగలు ఎప్పుడు ఫోన్ చేసినా నేను బిజీగా ఉన్నాను, మీకు తర్వాత సమాచారం ఇస్తాననే పలికిన మాటలు దైవజనుడి యొక్క ప్రయాసము మాత్రమే కాదు, అపోస్తులకు వచ్చినటువంటి కన్నీరు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము, ఆయన చనిపోవుట యొక్క ముఖ్య ఉద్దేశము మారు మనసు, పాపక్షమా నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందటియే. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉందాం. బాప్తిసం పొందిన బిడ్డలు, నీ ప్రక్కన ఉన్న సహోదరి బాప్తిసం పొందలేదేమో, లేదా ఇంటి దగ్గర ఉన్న నీ భర్త బాప్తిసం పొందలేదేమో. కంకిపాడులో ఒక ఆమె బాప్తిసం పొంది ఇంటికి వచ్చిన తర్వాత భర్త తలిపేసి ఇంట్లోకి రావద్దు చెప్పకుండా బాప్తిసం పొందావన్నాడంట. ఒకే మాట అందంట, నీకు చెప్పకుండా మళ్ళీ ఎప్పుడు పొందనయ్యా, ఒక్కసారి నన్ను క్షమించయ్యా అందంట. రెండోసారి పొందేది కాదు. మారు బట్టలు లేకుండా వచ్చినా పర్వాలేదు, చెప్పకుండా వచ్చినా పర్వాలేదు, పెళ్ళైతే ముఖ్యం కాదు, ఉద్యోగం అయితే ముఖ్యం కాదు, నిత్య రాజ్యమే ముఖ్యము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని పిల్లలు,
నీ ప్రక్కనున్న సహోదరి, లేదా నీ కూతురు, నీ భర్త, నీ తోటి వారు ఎవరో బాప్తిసం పొందని వారు ఉన్నారేమో. సేవకులు కూడా నాతో పాటు, ప్రభువా నా సంఘంలో వీళ్ళు ఉన్నారు, లేదా నా బిడ్డలు ఉన్నారు నాయన, బాప్తిసం పొందకుండా మారు మనసు పొందకుండా వారి విషయమే నీ సంకల్పమును నిరాకరించుకుంటున్నట్లుగా సహాయమును చేయండి. నీకు ఆరాధన నేను కాదు ప్రభువా, మీరు పని చేయండి, మీ ఆత్మ పని చేయాలి ప్రభువా. ఈ విషయంలో మిమ్మల్ని ఒక్కసారి బ్రతిమలాడుతున్నాము యేసయ్య. అందరూ ప్రభువుని బ్రతిమలాడతారా? ప్రభువుని అడుగుతారా? అమ్మా అమ్మా, ఈ సభలో అవ్వక ముందే, ఈ ప్రాంగణము నేను దాటి వెళ్ళక ముందే యేసు ప్రభుకి నా హృదయం ఇస్తాను అన్నవారు ఉన్నట్టయితే మీరు లేచి నిలబడండి. యేసు ప్రభుకి నా హృదయం ఇస్తానయ్యా. అయ్యా, ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, పరిశుద్ధ దేవుడు. నేను మార్పు కోరుకుంటున్నాను. ఆత్మల పండుగోయాలి ప్రభువా. 6 నెలలు వ్యవసాయం చేసి రైతు కోరుకునే పంటను ప్రభువా, ఫలాన్ని మేము కోరుకుంటున్నాం యేసయ్యా. అమ్మా, నీ బిడ్డ కొరకు చాలా రోజులు ఉపవాసం ఉన్నావు. వాళ్ళ అవసరాలు, అక్కర్తలు, ఉద్యోగాలు, పిల్లల కొరకు, రక్షణ కొరకే ఒక్క కన్నీరు కారుద్దామా? ఇంకా ఎవరైనా ఉన్నారా? లేచి నిలబడండి. నేను మారు మనసు పొందుతాను, నేను మారు మనసు పొందుతాను. పాపక్షమాపణ నిమిత్తము నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం పొందుతాను. ఉగ్రత నుండి తప్పించబడతాను. ఇది గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మను చున్నాడు. వాంఛాతు తన నిలబడిన వారు లేచి ముందుకు రండి. నిలబడిన వారు లేచి ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులు ఉన్నారు. నిలబడిన వారు దయతో లేచి ముందుకు రండి అమ్మా. బాప్తిసం పొందాలి. లేచి నిలబడిన వారు ఇక్కడ బ్రదర్ లేచి ముందుకు రండి. పరిశుద్ధాత్ముడా మీరు పని చేయండి. నాడు రావాలి, ప్రోత్సాహపరచండి. వారికి తెలవదు కనుక మీరు చెప్పండి. ఎటువంటి శ్రమలందునా మోకరించండి. పట్టా మీద ఆదరణ నీకిచ్చునని పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా శ్రమలందునా కొంచెం సేపు ఆకలైనా వచ్చుకుందాం. కిచ్చునని గ్రహించి నీవు యేసుని అమ్మారండి. హద్దులేని బలవంతము లేదు, ఎవరో మిమ్మల్ని కష్టపెట్టట్లేదు. మరణాన్ని తప్పించుకుంటున్నారు, నిత్య రాజ్యానికి వారసులు అవడానికి ఇష్టపడుతున్నారు. ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి, హృదయాల్లో మార్పిడి. యవనస్తుడా, కరుడు గట్టిన హృదయాలను మార్చగలడు. ఎన్నో సంవత్సరాలుగా పాపమును వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. సిద్ధపడిన వాడు అయ్యా, రక్షణ కావాలి, ఆ నిత్య జీవం కావాలి, ఆ బాప్తిస్మము నేను కూడా పొందుతానన్నవారు మీరు లేచి వేదిక ఎద్దుకు రావాలి.
కను పాప వల్లె కాపాడు కారుమిగము కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. అమ్మా నీ హృదయాన్ని కుమ్మరించు. బాల్య పాపముల నుండి విడిపించమన్నాడు. యవన కాల పాపముల నుండి నాకు విడుదల కలగజేయ ప్రభువా. నా ఇంటి మీద ఉన్న శాపాన్ని తొలగించు ప్రభు. శాపం వల్ల వచ్చే వ్యాధుల నుండి నాకు విడుదల. ఎన్ని సభలకు వెళ్ళావు కాదు, ఎంత డబ్బు ఇచ్చావు కాదు, ఎంత కష్టపడ్డావు కాదు. ఫలమును నీకిచ్చును సొమ్మాసిల్లు వేళలో ఫలమును నీకిచ్చును ఆయాన నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్మో. ఆయాన ఇంకా ఎవరైనా ఉన్నారా? వైపు చేతులు చాపుతున్నాడు. ఎవరు పర్మిషన్ అడగక్కర్లేదు. సర్వోన్నతుడైన దేవుడు తన స్వరమును పిలుస్తున్నాడు, నీకు వినిపిస్తున్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీవు ఇంకా రక్షింపబడకపోతే, నీవు ఇంకా బాప్తిస్మం పొందకపోతే, ఇదే అనుకూలమైన సమయం. సకల వ్యాధులోనో చుట్టకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడాగు ప్రభు యేసు ప్రేమ అందరికీ తన కృప వలన నిచ్చును. అందరికీ తన కృప వలన నిచ్చును. హల్లెలూయా. ప్రభు యేసు ప్రభు నిన్ను పిలుచుచున్న సమయం, కనికరించుచున్న సమయం, మాట్లాడుచున్న సమయం. చూచున్నాడు యేసు, చూచున్నాడు ప్రభువు, చూచున్నాడు రాజు, చూచున్నాడు. నీళ్లున్నాయి, సమయం ఉంది. దేవుడు నీకు అవకాశం ఇచ్చారు. దేవుడు పిలుస్తున్నాడు. ఆటంకం ఏముంది? అనారోగ్యం ఆటంకం కాదు, కొత్త బట్టలు లేకపోవటం ఆటంకం కాదు, నువ్వు తప్పు చేసి ఇంటికి వెళ్ళడం లేదు. ఊగిసలాడుతున్నావా? ఏం జరుగుద్దోనని ఊగిసలాడుతున్నావా? 1982 సంవత్సరము జూన్ 12వ తారీఖున ఒక పాత చొక్కా ప్యాంటుతో గుణదల కాలువలోకి వెళ్ళాను. కాలువ దగ్గరికి సుందరవయ్య గారిని తీసుకుని, ఎవ్వరూ లేరు. ఆత్మీయ తండ్రి షేక్ ఇబ్రహీం మాస్టర్ గారు, నేను. శుక్రవారం రాత్రి ఒక ఆమె నన్ను అడిగారు, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? అయ్యా, బాప్తిసం పొందలేదు కదా బాబు అని అడిగా. వేదన వేసింది, వేదన. అయ్యా, ఆ భయముతోనే ప్రభువా నేను నశించిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు యేసయ్యా. దేవుడు నా హృదయం తెరిచాడు. ఎవ్వరికీ చెప్పలేదు. బాప్తిసం పొందాను. సంతోషంగా ఇంటికి వెళ్ళాను. ఏం పేరు పెట్టాలన్నారు, నాకు తెలియదయ్యా. రఫాయేల్ అనే పేరు పెట్టారు దైవజనులు.
దేవుడు బలపరిచారు. అనారోగ్యంతో నన్ను విడిపించారు. ఆర్థిక బాధల్లో నుండి విడిపించారు. పాప శాపముల నుండి విడిపించారు. ఆయన పని కొరకు నిలబెట్టి తుదకు ప్రాణం పెట్టైన ఒక ఆత్మను రక్షిస్తావా అని అభిషేకపు ఆశీర్వాదపు ప్రార్థన చేసినప్పుడు సుదర్శనమయ్య గారు నాతో ఒక మాట చెప్పారు. నీ ప్రాణమైనా పెట్టి ఒక ఆత్మను రక్షిస్తావా? అది భారంగా తీసుకున్నాను. 9 మంది డాక్టర్లకు బాప్తిసం ఇచ్చాను. 9 మంది డాక్టర్లు బాప్తిసం పొందారు. ఇంజనీర్లు బాప్తిసం పొందారు. హైందవులు అందరూ బాప్తిసం పొందారు. ప్రవాహం వలె రావాలి. ఇది ఆరంభం. ఈ సభలో 14 మంది బిడ్డలు మోకరించారు. ఇంకా అనేక మందితో ఈ రాత్రికి, రేపు పగలు, రేపు రాత్రికి సంపూర్ణ సంఖ్యలోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. బెంజమిన్ అయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తి సంపన్నుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా ప్రభువా, నశించిపోతున్న మానవ జాతి కోసం ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని మీరే అర్పణగా బలిగా చేస్తున్నారు. మానవుని జీవితమును శాపముతో, పాపముతో, అక్రమముతో, అంధత్వముతో నిండిపోయిన మానవ జీవితాలను పాప శాపముల నుంచి విమోచించి ప్రభువా, ఎందరో మిషనరీలను, భక్తులను లేపుకొని పరిశుద్ధాత్ముడా, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారములో ఉన్నటువంటి మాబోటి వాళ్ళను విడిపించి వారి కన్నీటి ప్రవాహము ద్వారా నీ పాదాల ఎందుకు పరిగెత్తి వచ్చే కృపను మా దగ్గరికి దయచేశారు. భక్తులు కార్చిన కన్నీళ్ళు, వారి కన్నీటి ప్రవాహముల నుంచి ప్రవహించిన కష్ట శ్రమధారలు రక్తాన్ని ఒడిచినట్టుగా వారి శ్రమటను వచ్చి ప్రార్థించిన, కడుపు కట్టుకొని కన్నీళ్లు కాచినటువంటి వారి ప్రార్థన ప్రవాహములు ప్రపంచాన్ని, గ్రామాలను, పట్టణాలను కదిలించాయి నాయన. పరిశుద్ధాత్ముడా, అనేక హృదయాలను తెరవటానికి కృప చూపారు ప్రభు. నాటికి నేటికి నాయన మీ జీవాన్ని, నీ ప్రవాహమును నీ భక్తులలో వచ్చి నడిపిస్తున్నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మేమెక్కడ పడి ఉన్నామో, ఇంకా ఏ కొరతను కలిగి ఉన్నామో, ఈరోజు మాకు ఆధ్యాత్మిక, భౌతికమైన, శారీరకమైన సమృద్ధి ఉన్నప్పటికీ ఆత్మీయముగా ఇంకా ఏ కొరతలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో ప్రభువా, మీరు మా కళ్ళు తెరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ స్థితిలో పడి ఉన్నావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందుకుంటున్నావు ప్రభువా. మొదట నీకున్న ప్రేమను విడిచితివి, మొదట నీకున్న ప్రార్థనను, సమర్పణను, మీకున్నటువంటి ఆధ్యాత్మిక మంటను మేము విడిచిపెట్టి అనేకమైనటువంటి చల్లారిపోయినటువంటి నిర్జీవకరమైనటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోకుండా, మా సంఘాలు వెళ్ళిపోకుండా మేము మండించు అనేకులను మండించే కృపను మాకు సమృద్ధిగా కుమరించండి ప్రభు. ఆత్మల భారముతో నింపండి నాయన. శారీరకమైనటువంటి సుఖాలు కాక ఆత్మ సంబంధమైన ఆనందములో దేవుని రాజ్యము, భోజనము, భారము కాదు కానీ నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం అన్నావు తండ్రి. నాయన, మీ దాస్తుల ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించినందుకు స్తోత్రాలు. ఓ ఇరువురు మీ దాస్తుల ద్వారా ప్రభువా, మీ కొరకు తండ్రి ఏ విధముగా మేము బ్రతకాలో, మీకు మేము ఏమివ్వాలో, దేని కొరకు బ్రతకాలో మరొకసారి మా జీవితాలను పరిశీలన చేసుకోవటానికి కృప చూపినందుకు స్తోత్రాలు నాయన. మీ దాసులకు మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. మీ దాసులు పరిశుద్ధరాజు గారిని ప్రేమించి వారి హృదయాలు ప్రేరేపించి తిరిగి ప్రభువా మళ్ళా రీఛార్జ్ చేయటానికి, సేవకులైన వారిని, సంఘాలను పునరుజ్జీవింప చేయటానికి 7 రాష్ట్రాల నుంచి ప్రజలను కదిలించి తీసుకొని వచ్చి
అనేక హృదయాల్లో పునరుజ్జీవాన్ని రేపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులకు దీర్ఘాయుష్యును ఆరోగ్యము దయచేసి అనేకులను దండించే కృపను దయచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచ నలుమూలలా మీ దాసులను మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచములో ఇంకా కట్టడిగి ఉన్నటువంటి ఆయా మారుమూల ప్రాంతాలకు, పట్టణాలకు, చల్లారిన స్థితిలో ఉన్నటువంటి సంఘాలకు, ఇంకా మీ సువార్త అందని ప్రాంతాలకు మా భారతదేశంలో వెళ్ళి మీ సువార్తను ప్రకటించడానికి అనేకమైన యవనస్తులు మీరు అభిషేకించండి. అరణ్యములో నాయన యోహాను పిలిచినట్లుగా, అరణ్యములో ప్రభు పిలుపుగా ప్రేరేపించినట్లుగా అనేకమైన యవన బిడ్డలను ప్రేరేపించండి. మీ వాక్కును పంపించి వారిని దర్శించండి. అనేక హృదయాలను కదిలించండి. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. యవన బిడ్డలను, నడిప్రేమ గల వారిని, వృద్ధులను మీరు దర్శించండి. తిరిగి వారి హృదయాలను తండ్రి, మా అందరి హృదయాలను నీ కొరకు మండించండి. మమ్మల్ని మేము కట్టుకుంటూ అనేకులను కట్టగలిగే కృప దయచేయండి. ఈ రాత్రి వేలాదిగా ప్రజలు ప్రాంతాలకి తరలివచ్చును గాక. అనేక హృదయాలు తెరవబడును గాక. పాప శాపముల నుంచి, నిర్జీవ స్థితి నుంచి, చల్లారిపోయిన స్థితి నుంచి ప్రజలు వెలిగించబడును గాక. మండించండి, బలపరచండి. బాప్తిస్మానికి తీర్మానం చేసుకున్న బిడ్డలను ప్రభువా, వారు బాప్తిస్మం పొందుతుండగా ఆది అపోస్తలులు పొందినటువంటి ఆత్మతో వారు నింపబడును గాక. శ్రమలలో నీ కొరకు మండే పాత్రలుగా ఈ పరిచర్యలో మీ దాసులకు రైట్ హ్యాండ్గా నిలబడేటువంటి వారిగా సిద్ధపరచండి. మీ కాపుదలతో నింపి నడిపించండి. జరగనున్నటువంటి ఇంకా ప్రభువా నాయనానికి స్తోత్రం 3-4 కూడికలు ఉన్నాయి. ఆదివారం వరకు జరుగుతున్నటువంటి కూడికల్లో ఏమాత్రము కూడా ప్రభువా నాయన నీ కనుదృష్టిని మార్చక ఈ ప్రాంతంపై, మీ దాసునికి ఇచ్చిన పరిచర్యపై, ఇక్కడ కూడి వచ్చినటువంటి అనేక మీ దాసులు ఉన్నారు, వారికి ఇచ్చిన సేవా క్షేత్రాలపై మీ కృపను కుమ్మరించండి. మేమందరము ఏకత్వముతో నాయనానికి స్తోత్రం మా భారతదేశం కొరకు, అనేకమైన దేశాల కొరకు ప్రార్థించడానికి, పరిగెత్తటానికి మీ కృపను మాకు దయచేయండి. నిండారులుగా మీ ఆత్మను మా మీద కుమ్మరించి నడిపించమని యేసు స్వామి ద్వారా స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఈ దినాన ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించి నమ్మి రక్షణ పొంది బాప్తిస్మము పొందుటకై వారి జీవితములను సమర్పించిన బిడ్డలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. బలో యేసు క్రీస్తు మహారాజుకు జై. రానైన రాజుకు జై. రక్షణనిచ్చిన యేసు దేవునికి జై. బలో యేసు క్రీస్తు మహారాజుకు జై. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి వందనాలు.